హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఇప్పుడే అందిన తాజా వార్త అండి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తమ సమస్యల పరిష్కారం అవుతాయని ఆశించిన ఉద్యోగులు మరియు పెన్షనర్లకు నిరాశే మిగిలింది ఇప్పటికి. ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమైందన్న ఆరోపణలతో ఉద్యోగ లోకం ఇప్పుడు ఒక కొత్త శక్తిగా ఏర్పడబోతోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు. మొదటిది ఉద్యోగుల ఆగ్రహం, కొత్త జేఏసీ ఏర్పాటు. ప్రస్తుతం ఉన్న ఉద్యోగ సంఘాల నాయకులపై ఉద్యోగుల్లో తీవ్ర వ్యతిరేకత అయితే ఉంది. నాయకులు కేవలం ఆదివారం పూట రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తూ కాలం గడుపుతున్నారని, ప్రభుత్వంతో లాలూచీ పడ్డారనేటటువంటి అనుమానాలు ఉద్యోగుల్లో బలపడుతున్నాయి. అందుకే పాత సంఘాలను పక్కనబెట్టి ఉద్యోగులే స్వచ్ఛందంగా నూతన జేఏసీగా ఏర్పడ్డారు. ప్రభుత్వంపై నిజమైన ఒత్తిడి తేవడమే దీని యొక్క ప్రధాన లక్ష్యం. ఇక రెండవది మేనిఫెస్టో హామీలు వర్సెస్ వాస్తవ పరిస్థితి. ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలేమయ్యాయి అని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా ఐఆర్. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఐఆర్ ప్రకటిస్తామని మేనిఫెస్టోలోనే ప్రకటించారు. కానీ ఇప్పటివరకు దాన్ని ఊసేలేదు. తర్వాత జీతాలు. ప్రతి నెల 1వ తేదీనే జీతాలు ఇస్తామన్నారు. కానీ ఉపాధ్యాయులకు మరియు ఇతర శాఖల వారికి 15 నుంచి 20వ తేదీ వరకు జీతాలు అందటం లేదు. తర్వాత సిపిఎస్, జీపీఎస్ రద్దు. దీనిపై ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపుతామన్నారు కానీ పురోగతి లేదు. బకాయిలు. పెండింగ్‌లో ఉన్న డీఏ మరియు ఇతర బకాయిలు చెల్లిస్తామన్న హామీ గాల్లో కలిసిపోయింది. పెన్షనర్ల కన్నీటి గోస, గుంటలు పిండేసే నిజాలు. రిటైర్డ్ ఉద్యోగుల పరిస్థితి వర్ణనాతీతంగా ఉంది. మాకు అందుతున్న సమాచారం ప్రకారం ఆరోగ్య సమస్యలు, వచ్చే పెన్షన్ మందులకే సరిపోవటం లేదు. ఈహెచ్ఎస్ అంటారా సరిగ్గా పనిచేయటం అమలు కావటం లేదు. సొంత డబ్బులతో ప్రైవేట్ హాస్పిటల్స్‌లో వైద్యం చేయించుకోవాల్సి వస్తోంది. పిల్లల పెళ్ళిళ్ళు, ఇల్లు కట్టుకోవడం వంటి వాటికి చేసిన అప్పులు తీరక, రావాల్సిన బెనిఫిట్స్ రాక వృద్ధులు మానసిక క్షోభం అనుభవిస్తున్నారు. మేము చనిపోయాక మా డబ్బులిస్తారా అని పెన్షనర్లు కన్నీరు పర్యంతమవుతున్నారు. చలో విజయవాడ డిసెంబర్ డెడ్‌లైన్. ప్రభుత్వానికి హెచ్చరికగా ఉద్యోగులు భారీ కార్యాచరణకు సిద్ధమయ్యారు. అల్టిమేటం. డిసెంబర్ మొదటి వారంలోపు ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఐఆర్ మరియు బకాయిలపై ప్రకటన చేయాలి. కార్యాచరణ లేని పక్షంలో విద్యుత్ ఉద్యోగుల తరహాలోనే భారీ ఎత్తున చలో విజయవాడ కార్యక్రమాన్ని చేపట్టి తమ సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు. ఇది కేవలం హెచ్చరిక కాదు, ఉద్యోగుల ఆత్మగౌరవం పోరాటం. మరి ప్రభుత్వం ఏం చేయాలి? వెంటనే ఉద్యోగులు ప్రభుత్వాన్ని కోరుతున్నది ఒకటే. గత 5 ఏళ్లలో నష్టపోయామని, కూటమి ప్రభుత్వం తమ గౌరవాన్ని కాపాడుతుందని నమ్మి ఓట్లేసి గెలిపించారు ఉద్యోగులు, పెన్షనర్లు. ఇప్పుడు ప్రభుత్వం వారిని చిన్నచూపు చూడటం మానేసి మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి అంశాన్ని ఐఆర్, పీఆర్సీ, డీఏ, ఫస్ట్ ఎయిడ్‌కే శాలరీ ఇటువంటివి తూచా తప్పకుండా అమలు చేయాలి. సంక్షేమ పథకాలు ప్రజలకు ఎంత ముఖ్యమో ప్రభుత్వ యంత్రాంగాన్ని నడిపే ఉద్యోగుల సంక్షేమం కూడా అంతే ముఖ్యం. ఉద్యోగుల సహనం నశిస్తోంది. కొత్త జేఏసీ ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో ఏపీలో ఉద్యమ సెగలు తగలనున్నాయి కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి వారికి న్యాయమైన డిమాండ్లను పరిష్కరిస్తుందా? లేదా డిసెంబర్ ఉద్యమాన్ని ఆహ్, మనకు రాబోయే నెలలో వచ్చే ఉద్యమాన్ని ఎదుర్కొంటుందా ప్రభుత్వం అనేది వేచి చూడాలి మరి. మొత్తానికైతే ఏపీ ఉద్యోగుల సమర శంఖం అయితే ఈ విధంగా ఉండబోతోంది. కొత్త జేఏసీ ఆవిర్భావం. చలో విజయవాడకు సర్వత్రా రంగం సిద్ధం.